Assalamualaikum my friends, welcome to my recipe 78. ఇవాళ మన రెసిపీలో ఎంత టేస్టీగా స్పైసీగా ఉండే వెజ్ మక్రూన్ పాస్తా అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ఇలాగా ఒక కప్ అయితే మక్రూన్ పాస్తాని ఇలాగ తీసుకోవాలి. కట్ చేసిన వెల్లుల్లిపాయలు, 3 టమాటా, కట్ చేసిన క్యారెట్, కట్ చేసిన క్యాప్సికమ్, 2 ఇంచుల అల్లాన్ని సన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ మీద నీళ్ళు పెట్టుకుని నీళ్ళు మరిగించుకోవాలి. నీళ్ళు మరుగుతుండగా తీసి పెట్టుకున్న పాస్తాని ఇప్పుడు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేయడం ఏంటంటే పాస్తా వచ్చి ఉడికినా సరే అంటుకోకుండా ఉంటుంది, అందుకే ఆయిల్ వేయడం. పాస్తాని బాగా మెత్తగా కాకుండా మీడియంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పాస్తా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒక జల్లెడ తీసి పెట్టుకొని ఇప్పుడు జల్లెడలో అయితే ఈ పాస్తాని ఇలాగ పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత దీని మీద ఇప్పుడు చల్లటి నీళ్ళు వేసుకోవాలి. ఇలా వేసి ఇలాగ తీసి ఇలాగ పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. ఇలా కళాయి పెట్టేసిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లము ఇలా కొద్దిగా వేగాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 నిమిషానికి వేగనివ్వాలి. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు తీసి పెట్టుకున్న 3 టమాటాలని కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక టమాటాలు కొద్దిగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా బాగా మెత్తగా అయిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడైతే ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కారపొడి 1 టేబుల్ స్పూన్. ఇలా మసాలా అంతా వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషానికి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం తర్వాత తీసుకోవాలి. తీసుకొని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇలా ఒక 1/2 గ్లాస్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వచ్చి గ్రేవీగా ఉండాలి. పాస్తా వేసి కలుపుకోవటానికి గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. ఉడికించి పెట్టుకున్న పాస్తాని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిపోయేంత వరకు బాగా 1 నిమిషానికి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని పైన ఇలా జల్లుకోవాలి. ఇలా జల్లుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ పిల్లలకి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వండి, అలాగే సాయంకాలం స్నాక్ గా చేసి ఇవ్వండి. చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే. స్పైసీగా టేస్టీగా ఉండే వెజ్ మక్రూన్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీకు నచ్చితే కనుక మీరు తప్పక ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.